కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్న ఎన్నికల్లో 25వ డివిజన్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గంటా కళ్యాణి శ్రీనివాస్ హస్తం గుర్తుతో మీ ముందుకు వస్తున్నా. ప్రజలే నా సైన్యం, ప్రగతి నా లక్ష్యం అంటూ స్థానికంగా నిరంతరం ప్రజల వెంట ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న గంటా కళ్యాణి శ్రీనివాస్ హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు. 25వ డివిజన్ ప్రజలందరికీ నా కృతజ్ఞతతో కూడినటువంటి నమస్కారాలు. అలాగే జనస్ఫూర్తి ఎలక్ట్రాన్ మీడియా వారికి నా నమస్కారాలు. 25వ డివిజన్కి సంబంధించి గతంలో 1వ డివిజన్గా పేరుండి 2005లో నన్ను నా కుటుంబంలోని వ్యక్తులను కార్పొరేటర్గా ఈ ప్రాంత ప్రజలు సుభాష్ నగర్, కీర్తివాడ, బుట్టిరాజరం కాలనీ, సంజీవయ్య కాలనీ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరించి మొదటిసారిగా 2005లో కార్పొరేటర్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 2014లో 2020లో ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని, వాళ్ళ దీవెనను, వారు మాపై ఇచ్చినటువంటి బాధ్యతల్ని ఎప్పుడూ మరవకుండా మేము ప్రజల వెంటే ఉంటూ ప్రజలకు ఎప్పుడూ సేవ చేస్తూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మౌలిక వసతులు లేనటువంటి ఈ కాలనీలో 85% మురికి కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, స్ట్రీట్ లైట్ స్తంభాలు మరియు ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు కానీ మురికి కాలువలు లేకుండే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి కొత్త ప్రాంతాలలో మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్గా చేసినటువంటి ప్రతి కాలనీని, ప్రతి వీధిని మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, మంచినీటి పైప్ లైన్ల నిర్మాణం, అలాగే వీధి లైట్ల స్తంభాల ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను ప్రతిసారి నన్ను ప్రజలు అభిమానించి ఆదరించి ఎప్పుడూ కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నన్ను ఈ ప్రాంతం నుంచి ఎన్నిక చేయబడి ఈ ప్రాంత వాయిస్ను ప్రజలందరి తరపున కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నేను 25వ డివిజన్ అభ్యర్థిగా నిల్చుంటూ 11వ తారీఖు జరిగే ఎన్నికలలో మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అర్హులైన వారికి 200 రూపాయలకు ఉచిత కరెంటు, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డుపై సన్నబియ్యం మరియు అలాగే ఉచిత బస్ ప్రయాణ మహిళలకు ఎంతో పేద ప్రజలకు మేలు చేస్తుంది. అలాగే మా డివిజన్కు సంబంధించి నివేశ స్థలాలుండి గతంలో 20 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రేకుల ఇల్లు కానీ, గూన పెంకట ఇల్లు కానీ పురాతనమైనటువంటి 50-70 సంవత్సరాలు ఇటువంటి కూలడానికి సిద్ధంగా ఉండి గత ప్రభుత్వం పట్టణ ప్రగతిలో కూల్చివేసినటువంటి ఇళ్లకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవాళ 2 మంత్రుల సహకారంతో, పొన్నం ప్రభాకర్ అన్న గారి మరియు దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి గారుల సహకారంతో ఈరోజు ఈ డివిజన్కు 82 మందికి నివేశ స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అలాగే వారి పేదల నిర్మాణానికి సహకరించినటువంటి ప్రభుత్వాన్ని చూసి మేమందరం కూడా మా ప్రాంత ప్రజలు సంతోషపడుతున్నారు. అలాగే రానున్న కాలంలో ఇంకా మిగిలిపోయిన ఏవైతే మా కాలనీలోని సొంత స్థలాలుండి పురాతనమైనటువంటి ఇల్లు ఉన్న వాటిలకు అందరికి కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకొక 100 ఇల్లు మంజూరు చేస్తామని మాకు 3 మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాట ఇచ్చిర్రు. అధికార పార్టీలో ఉంటే పేద ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పుగా మీరు అధికారం లేని పార్టీకి మీరు గెలిపించినట్టయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి. ఇప్పటికే కరీంనగర్ పరిస్థితి, ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులుండి ఇక్కడ పట్టించుకునే నాదులు లేక గత 2 సంవత్సరాలుగా పరిపాలన సక్రమంగా సాగడం లేదు. కావున ప్రజలందరికీ నా విన్నపం ఏమంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి మీ అందరి సహకారం అవసరం. నన్ను మరోసారి దీవించి మన సుభాష్ నగర్ వాణిని, కీర్తివాడ వాణిని, ఉదయనగర్ వాణిని కౌన్సిల్లో వాణిని ప్రజల వాణిగా నా గొంతుకై నిలుస్తానని, మీ అందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తానని నన్ను మీరందరూ బలపరిచి నాకు ఓటేసి నన్ను దీవించి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.